సనత్కుమారుడు అని ఒక ఆయన, బ్రహ్మమానసపుత్రుడు. ఆయన పుట్టుక చేత మహాజ్ఞాని. అటువంటి పిల్లవాడు ఆయన ఎప్పుడూ తనలో తాను బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉండేవాడు. ఆయన ఒక రోజు రాత్రి నిద్రపోతే, నిద్రపోవడం అంటే గుర్తుపెట్టుకోండి, బ్రహ్మవేత్త నిద్రకి కూడా ఆయన సాక్షి. అటువంటి ఆయనకి కల వచ్చిందంటే అవస్థ ఏర్పడింది, స్వప్నావస్థ. ఆ కల్లో తాను రాక్షస సైన్యాల మీద యుద్ధం చేస్తున్నట్టు కల వచ్చింది. ఆయన తెల్లబోయి, ఇదేమి నాకు కల రావడం ఏమిటి, కల రావడం అంటే మనసులో ఏదో కోరిక ఉంది, ఆ కోరిక కల్లో కనపడింది, స్వప్నావస్థలోకి వెళ్ళాను, ఇది దోషం కదా, నాకు అలా ఎందుకు జరిగిందని తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నాన్నగారు నాకు ఇలా కల ఎందుకు వచ్చింది నాన్నగారు అసలు అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నాయనా నీకు ఇలా కల రావడానికి ఒక కారణం ఉంది. నువ్వు పూర్వజన్మలో వేదాన్ని నేర్చుకునేటప్పుడు వేదంలో దేవతల గురించి, రాక్షసుల గురించి, దేవదానవ యుద్ధాల గురించి చదివి, ఈ రాక్షసులు ఎప్పుడు వేద ప్రమాణానికి వ్యతిరేక